పరలోకం కొరకు ఎలా ఎదురు చూడగలం అన్న అంశాలు దైవ గ్రంథం నుంచి ఈరోజు మనం గమనిద్దాం. బైబిల్ తేటతెల్లంగా చెబుతుంది, మనుషులంతా భూలోకంలో పరలోకపు తండ్రి గురించి, పరలోకం గురించి ఎదురు చూడాలి, ఆశపడాలి అన్నదే బైబిల్ బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాం. విశ్వాసులందరూ కూడా ఈ లోకంలో ఉన్నారు, కానీ ఈ లోకానికి చెందినవారు కాదని, వారు మరో లోకానికి వెళ్ళవలసిన వారిని బైబిల్ చెబుతుంది. వారి నగరం ఇది కాదు, వారి పట్టణం ఇది కాదు, వారి దేశం ఇది కాదు అని బైబిల్ మనకి పదే పదే బైబిల్లో ఈ మాటలు చెబుతున్నాయి. అంతేకాదు అక్కడికి వెళ్ళేవారు వారి కోరికలన్నీ కూడా దాని మీద లగ్నం చేయాలి అని దేవుడు కోరుకునేట్టుగా చూడగలం. అక్కడ మనకి దేవాది దేవుడే రాజుగా ఉంటాడని, ఆయన రక్షకుడిగా మనకు ఉంటాడని, ఆయనే మనకు వెలుగుగా ఉంటాడు, అక్కడ సూర్యుడు కూడా లేడు అని బైబిల్ బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే మన స్కూల్లో నేర్చుకున్నాం, మొదటి నుండి కూడా మనమంతా భారతీయులందరూ మన సోదరులు సోదరీమణులు, మన భారతదేశాన్ని ప్రేమించాలి అని ప్రాథమికంగా ప్రతిజ్ఞ చేసి ప్రతిరోజు మనం ఈ దేశమే మన దేశం అని మనం నేర్చుకున్నాం. లోకం అలా నేర్పింది. కానీ మనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు మనకు పరలోకంలో ఉన్నాడు. మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు. అక్కడ మనకి శాంతి, సమాధానం, ఆనందము నిత్యం ఉండే గొప్ప లోకం దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు అని బైబిల్ చెబుతుంది. అందుకనే బైబిల్లో కొన్ని మాటలు మనం గమనిస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఆ వచనాల్లో గంభీరమైన అర్థాన్ని క్రైస్తవులుగా, దేవుడి పిల్లలుగా మనకి ఉండవలసిన కోరిక, తృష్ణ, మన మనసంతా పరలోకం మీద ఉండాలి అన్నట్టుగా ఆ మాటలు రాయబడ్డాయి. మనం గమనిద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే వెతకండి. నిజంగానే మనం క్రీస్తు ద్వారా ఆధ్యాత్మికమైన జీవాన్ని పొందుకున్న వారమైతే మనం అబద్ధ మతాల్లో ఉన్నవారం కాదు, లేదా మత విషయాల్ని మన నెత్తి మీద రుద్దుకోవడం కాదు అని దేవుడు చెబుతూ, మనం మనుషులుగా అవసరాల కొరకు మాత్రమే లోకంలో జీవించేవారుగా ఆధ్యాత్మికమైన జీవమైన ఆ పరలోకం మీద మన మనస్సు పెట్టుకోవాలి. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి అని బైబిల్ చెబుతున్నట్టుగా చూడగలం. మరి పైన ఏముంది అని మనం గమనించినట్లయితే మనం క్రీస్తునందు లేపబడిన వారు అంటే విశ్వాసులకు ప్రతినిధిగా యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన జీవంతో లేపబడ్డాడు. ఆయన్ని మనం నమ్మకంతో స్వీకరించి కొత్తగా జన్మించి జీవం పొందిన వారం. నిజంగానే అలా జీవం పొందిన వారుగా ఉన్నారా? ఒకవేళ పొందిన వారైతే అని అంటున్నాడు, పైన వాటినే వెతకండి. పైన ఏముంది అని మనం చూస్తే తండ్రి అయిన దేవుడు అక్కడ మనకున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు వారు మనకున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక సత్యాలు వెల్లడపరిచేది పరలోకం నుండే మనకు వచ్చే ప్రతి ఆశీర్వాదం పరము నుండి దేవుడి దగ్గర నుండి మనకు వస్తుందని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన ఆలోచనల్లోనూ, మన కోరికల్లోనూ, మన శక్తి మేరకు పరలోకాన్ని వెతకాలి. క్రైస్తవ జీవితంలో శాంతి, సమాధానం, విశ్వాసం, నిశ్చయత, ప్రభావం, పవిత్రత, అభివృద్ధి ఉండాలన్నది ఇదొక్కటే బైబిల్ తేటతెల్లం చేస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత వచనాలు కూడా మనం ధ్యానిద్దాం. భూమి మీద ఉన్న వాటి మీద మన మనస్సు పెట్టకూడదు, మన మనస్సు పరలోకం మీద పెట్టాలి. భూమి మీద మనం మరణించే తిరిగి లేచాం. కాబట్టి మరణించిన వాడికి ఈ లోకంలో ఉన్న వాటి మీద హక్కు లేదు, ఈ లోకం ఉన్న వాటి మీద మమకారం ఉండకూడదు. మనం తిరిగి లేచిన వారుగా, క్రీస్తునందు ఉన్నవారుగా పరలోకాన్ని వెతకండి అని బైబిల్ బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. బైబిల్ మనం గమనించినట్లయితే, ఈ లోకాన్ని చూసినట్లయితే చాలా వ్యత్యాసం కనబడుతుంటుంది. ఈరోజు ఈ లోకంలో మనుషులు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, ఈ లోకమే భూలోకమే స్వర్గలోకంగా మనుషులు భావిస్తున్నారు. సద్దాం హుస్సేన్ అనే ఆయన తన బాత్రూముని 250 కోట్ల రూపాయలతో ఆయన నిర్మించుకున్నట్టుగా మనం చూడగలం. అందుకని మీరు గమనించండి, ఒకనాటి మన తాతలు ముత్తాతలు మరి ఒక బెడ్రూమ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, చాలా సింపుల్గా ఉండేది. అప్పుడున్న పేదరికం వల్ల, అప్పుడున్న మనుషుల ఆలోచనల వల్ల ధనికులైనా సరే అంత రంగరంగ వైభోగంగా కట్టుకోవడం చాలా తక్కువ. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి చిన్నవారైనా పెద్దవారైనా సరే ఇల్లే స్వర్గసీమనుగా, ఇల్లే మనకి సర్వస్వము అన్నట్టుగా ఆ ఇంటిని విపరీతమైన డెకరేషన్లు చేస్తున్నారు, విపరీతమైన హంగులు ఆర్భాటాలు చేస్తున్నారు. మనం యాత్రికులమని, వెళ్ళవలసిన వారుగా పరలోకం మీద దృష్టి పెట్టాలని అన్న ధ్యాస మనిషి గుర్తు రాకూడదన్నట్టుగా ఈరోజు ఈ లోకంలో మనుషులు అనుభవించడానికి ముందుకు వెళ్తున్నారు. దుబాయ్ కానీ, అమెరికా కానీ,
లేదంటే కొన్ని దేశాల్లో వారి ఇల్లులు పాత సినిమాల్లో చూపించే రాజులలాగా బంగారపు మయముతో ఉన్నట్టుగా అంత విపరీతమైన అందాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఇల్లులు కొన్ని దేశాల్లో ఉంటున్నాయి. అక్కడ పని చేయడానికి వెళ్ళిన భారతీయులు అక్కడ కానీ మంచి పని కానీ మంచి ఇల్లు కానీ దొరికితే ఇంక ఇటేపు వచ్చే అవకాశం కూడా లేనట్టుగా అక్కడే ఉండిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనుషులు సుఖాలు సౌఖ్యాలు వెతుక్కుంటూ ఈ లోకమే స్వర్గం అన్నట్టుగా, ఇల్లే మా ప్రపంచం అన్నట్టుగా అంత గొప్పగా అందంగా ఈ లోకంలో మనుషులు తీర్చిదిద్దుకుంటున్నారు. కానీ మనం పరలోకం వెళ్ళేవారు మనం యాత్రికులవి అన్న భావన కలిగేటట్టుగా, అన్న భావన ఇతరులకు మనం చూసినప్పుడు కలిగేటట్టుగా ఉండేటట్టుగా ఇల్లులు కట్టుకోవట్లేదు. అలాగా ఆలోచనలు మనుషులు కొనడం లేదు. కానీ పరలోకం ఎంత ఉన్నతమైందంటే పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా పరలోకాన్ని దేవుడు లోపరచలేదు. కేవలం మన కొరకే ఆయన ఏర్పాటు చేసినట్టుగా, మన కొరకే ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా, చిన్న మంద భయపడకుడి దేవుని రాజ్యం మీకు అనుగ్రహించబడిందని బైబిల్లో దేవుడు చెప్తున్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. కానీ పాత కొత్త నిబంధనల్లో ఉన్న భక్తుల్ని మనం గమనించినట్లయితే వారి చూపు, వారి ఆలోచన, వారి ఉద్దేశాలు అన్నీ కూడా పరలోకం మీదే వారు కేంద్రీకరించినట్టుగా మనం చూడగలం. హెబ్రీ రాసిన పత్రిక 11:10 మనం చూద్దాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనం పరలోకం మీద దృష్టి పెట్టాలని, పరలోకం మీద ఆశ పెట్టుకోవాలని, దాని కొరకు ఎదురు చూడాలని, పదిన వాటిని మీరు వెతకండి, భూలోకమైన వాటి మీద మరి మనసు పెట్టుకోకూడదు అని బైబిల్ మనకి బోధిస్తుంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము గారికి ఇవ్వబడిన శ్రేష్టమైన దేశం ఒక ద్రాక్ష గుత్తుని ఇద్దరు మనుషులు మోసుకెళ్ళి అంత సారవంతమైన దేశాన్ని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన ఆస్తి ఎంత విస్తారమైన ఆస్తి, కానీ ఆస్తి పడినప్పటికీ ఆయన మనసంతా కూడా దేవుడి చేతులతో కట్టిన పరలోకం మీద ఆయనకి మనసు పెట్టుకున్నట్టుగా, ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈ లోకంలోనే జీవించాడైనా, ఈ లోకంలోనే వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, తన జీవితాన్ని సాగించాడు. కానీ ఈ లోకంలో పరలోకం కొరకు ఎదురు చూసేవాడుగా మనకి బైబిల్లో భక్తులు కనబడుతున్నారు. 13:14 కూడా మనం చూద్దాం. ఎందుకు వారు అలాగా చూశారు, ఎందుకు పరలోకాన్ని వారు ఆశపడ్డారు అని గమనించినట్లయితే, ఈరోజు ఒక విపత్తు ఒక ప్రాంతంలో వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకి ప్రజలు తరలించాం అని గవర్నమెంట్ వారు చెప్తుంటారు. ఒక దగ్గర యుద్ధం జరిగితే యుద్ధం జరిగిన ప్రాంతాన్ని తీసుకెళ్తారు, ఒక దగ్గర భూకంపం వస్తే ఇంకో దగ్గర భూకంపం లేని ప్రాంతాన్ని తీసుకెళ్తారు, ఒక ప్రాంతంలో వరదలు వస్తే ఆ వరదలు వచ్చే ఆ ప్రాంతంలోంచి ప్రజల్ని మరొక వరదలు లేని లేదా విపత్తు లేని పరిస్థితికి ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది నిలువెరమైన పట్టణము మనకిక్కడ లేదు. అసలు నిజంగానే 100% మనకి ప్రమాదం లేని ప్రాంతం అంటే ఈ భూమి మీద లేదు అంటాడు. భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో నిలువెరమైన పట్టణం, స్థిరమైన పట్టణం, సురక్షితమైన పట్టణం ఒక్కటి కూడా లేదు. ప్రతి ప్రాంతం కూడా ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉంది. అందుకే నిలువెరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి నిలువురంగా, స్థిరంగా, సౌరక్షంగా, సంరక్షణగా, సమస్య లేనిది ఒకటి ఉంది, అదే పరలోకం. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనం నిజంగా పరలోకాన్ని ఎలా ఎదురు చూడగలం, పరలోకాన్ని ఎలా ఆశపడగలం, ఈ లోకాన్ని ఎలా చూడగలం అర్థం కావడానికి షాపింగ్ మాల్కి స్త్రీ పురుషులు భార్య భర్తలు వెళ్ళారనుకోండి. పురుషులు షాపింగ్ కానీ చేయమంటే గంటలో అన్ని వస్తువులు వారికి ఏం కావాలో అవన్నీ కొనుక్కోగలరు. అదే స్త్రీలకు ఇచ్చినట్లయితే 5 గంటలు ఇచ్చినా కొనుక్కోలేరు వాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు, తదేకంగా విపరీతంగా దాన్ని చూస్తూ ఉంటుంటారు. నిజంగానే మనం ఈ లోకాన్ని ఎలా చూడాలంటే షాపింగ్ మాల్లో పురుషులు చూసే విధంగా చూడాలి. ఎంత అవసరమో ఏది కావాలో అది తీసుకోవాలి, అంతే. తదేకంగా విపరీతమైన దృష్టిని దాని మీద మనం కేంద్రీకరించకూడదు. కాబట్టి పురుషుల్లాగా ఈ లోకాన్ని చూడాలి, స్త్రీల్లాగా ఈ లోకాన్ని మనం చూడకూడదు అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనం అన్ని సదుపాయాలు, విపరీతమైన సుఖ సౌఖ్యాలు మన ఇల్లులకు కానీ లేదా మనకు కానీ సమకూర్చుకోవాలి అన్న ఆశ ఉండకూడదు అన్నట్టుగా బైబిల్ చెబుతున్నట్టుగా చూడగలం. అలాగని చాలామంది అలా డెకరేషన్లు ఇవన్నీ అందచందాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు తప్పని మనం అనడం లేదు. ఎవరు ఆధ్యాత్మిక జీవితానికి వారే బాధ్యత కాబట్టి వారికి మనం అప్పగించాలి. కాబట్టి ఈ లోకంలో మనం పరలోకాన్ని ఎలా చూడగలం, ఎలా ఆశపడగలం అన్నప్పుడు మనం గమనిస్తే
ఈ లోకం స్థిరమైనది కాదని, ఈ లోకంలో సురక్షితం లేదని, ఈ లోకం శాశ్వతమైనది కాదని, మన హక్కు పౌరస్థితి పరలోకంలోనని, అక్కడ మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఉన్నారని, అక్కడ మనకి జీవము దాచబడింది, అక్కడ మనకి స్వాస్థ్యం ఉంది, ఆ దేశానికి చెందిన వారమని బైబిల్ చెప్తుంది. బైబిల్లో భక్తులు పరలోకాన్నే భూలోకములు ఉండేటప్పుడే వెతికారని బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదివితే, ఈ లోకంపై వారు దృష్టి ఎందుకు పెట్టలేదు, ఈ లోకాన్ని ఎందుకు అమితంగా ఆశపడలేదంటే వాళ్ళకి తెలిసిన ఒక రహస్యాన్ని బైబిల్లో దేవుడు ఇక్కడ రాయించాడు. మనం చదువుదాం ఒకసారి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నీకు అసలు విశ్వాసం ఉందనుకుంటే ఏంటి ఆ విశ్వాసం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువైంది. ఏంటి అదృశ్యమైనది? లేనిది కాదు, అదృశ్యమైనది ఉన్నదని నమ్మడం. దేవుడు అదృశ్యుడు కానీ ఉన్నాడు. గాలి కనబడదు కానీ ఉన్నది. లేనిది నమ్మడం కాదు విశ్వాసం అంటే. ఉన్నదాన్నే కంటికి కనబడకపోయినా నమ్మడం. కాబట్టి మనం గమనించినట్లయితే అదృశ్యమైనది ఉన్నదన్నట్టుకు రుజువై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యాన్ని పొందారు. వారిని చూసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, నిజంగానే వీరికి విశ్వాసం ఉంది, నిజంగానే పరలోకం ఉంది, నిజంగానే దేవుడు ఉన్నాడు అని సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పుకోలేదు, వాళ్ళు పొందారు. ఒక అబ్రహామును చూసినప్పుడు, ఇస్సాకును చూసినప్పుడు, యాకోబును చూసినప్పుడు, భక్తుల జీవితాన్ని చూసినప్పుడు వారి గురించి ఇతరులు సాక్ష్యాన్ని చెప్పారు. సాక్ష్యాన్ని వీరు పొందుకున్నారు అని బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ సాక్ష్యం? ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థాల బట్టి నిర్మించబడలేదు. అసలు వాళ్ళ విశ్వాసానికి ఆధారం ఏంటి అని మనం చూస్తే వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఏం తెలిసిందంటే కంటికి కనబడేది కంటికి కనబడని దాని ద్వారా తయారయ్యింది. ఈ కంటికి కనబడేది కంటికి కనబడే స్థితికి వెళ్ళిపోతుంది అని వాళ్ళకి కనబడింది. ఈ విషయం మనకు అర్థం కావాలంటే నిజంగానే సైంటిస్టులు చెప్పే విషయాలు ఇవి. కానీ భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు కనుగొన్నారు. ఒక చిన్న పేపర్ని మీరు తీసుకోండి, కంటికి కనబడుతుంది కానీ దీన్ని ముక్కలు ముక్కలుగా అణువులుగా చేస్తే చిన్న చిన్న పార్టికల్గా మారుతుంది. ఆ అణువుల్ని పరమాణువులుగా ఒకవేళ విచ్ఛిన్నం చేస్తే కంటికి కనబడదు ఇంకా. కాబట్టి కంటికి కనబడని పరమాణువులు అణువులుగా తయారయ్యి ఒక పేపర్గా మారింది. అలాగే ఈ లోకంలో ప్రతిదీ కూడా అంతే. కంటికి కనబడేది కంటికి కనబడని దాని ద్వారా తయారైంది. దేవుడు మాట వలన ఈ లోకంలో అదృశ్యమైనవి ఉన్నవాటిగా మారాయి అన్న దేవుడు మాటని వారు ఆధారం చేసుకొని ఈ సృష్టి అంతా కూడా అలాగే వచ్చింది, కంటికి కనబడేది కంటికి కనబడే స్థితిలోంచి వచ్చింది అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఈ కంటికి కనబడేది శాశ్వతమైనది కాదు, కంటికి కనబడకుండా ఉన్నది శాశ్వతంగా ఉంటుంది అని తెలుసుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 మనం చూస్తే అబ్రహాం గారు ఎందుకు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నారు? భూలోకాన్ని వదిలిపెట్టి అంత గొప్ప ఆస్తులు ఉండేప్పటికీ పౌలు గారికి ఎందుకు ఉద్యోగాలుండి మంచి హోదాలో ఉండి ఎందుకు పరలోకమే దృష్టి పెట్టాడు అంటే దానికి కారణాన్ని, దానికి సూత్రాన్ని వాళ్ళు కనుగొన్నారు. చదువుదాం మనం ఒకసారి. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అంటే లేనివి కాదు, ఉన్నవే, ఉన్న వాటినే, కానీ అవి కంటికి కనబడట్లేదు, మానవ కంటికి కనబడట్లేదు అని రాయబడింది. దేవుడు ఈరోజు మనిషికి కంటికి కనబడట్లేదు, పరలోకం మనిషికి కంటికి కనబడట్లేదు. అందుకే అంటున్నాడు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాము, నిదానికి చూస్తున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు పరలోకముల అంతకంతకు మహిమా భారాన్ని కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఈరోజు మన కంటికి కనబడే ప్రతిదీ కూడా అనిత్యం. మనిషి కంటికి కనబడుతున్నాడా? అయితే నిత్యం ఉండడు వీడు. కంటికి కనబడే ఇల్లు కావచ్చు, వాకులు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు, కంటికి కనబడేది శాశ్వత కాలం ఉండేది కాదు. కాబట్టి శాశ్వత కాలం ఉండేది కానీ ఈ లోకం మీద, ఈ లోకాన్ని మనం విపరీతమైన ప్రేమను పెట్టుకొని దాని కొరకే మన జీవితాంతా కూడా కష్టము, ఆలోచనలు అన్నీ లోకం కొరకే మనం ఇస్తున్నాం. కానీ భక్తులు ఈ లోకంలో ఉన్నారు కానీ కంటికి కనబడింది అది శాశ్వతమైంది అని తెలుసుకున్నారు. చూద్దాం మనం ఒకసారి 18 వచనం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము ఉంటుంది. యేసు ప్రభు మన కంటికి కనబడట్లేదు, తండ్రి అయిన దేవుడు మన కంటికి కనబడట్లేదు, మన ఆత్మ కంటికి కనబడట్లేదు, పరలోకం కంటికి కనబడట్లేదు. ఈరోజు ఆ కంటికి కనబడింది ఉన్నవి శాశ్వత కాలం ఉండేవి వాటి మీద మా దృష్టిని పెట్టాం. ఎందుకంటే ఈ లోకంలో ఉండేవన్నీ కూడా అశాశ్వతమైనవి అని మాకు అర్థమైంది అని వాళ్ళు అంటున్నారు. అంతేకాదు పరలోకం గురించి మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పారు 14వ అధ్యాయం యోహాను సువార్త 1-3 వరకు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, పరలోకమందు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు ఇస్తాను, నేను వాటిని సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు
మాట ఇచ్చాడు. ఈ లోకంలో బంగారాన్ని మనం వెతుక్కోవాలి. ఈరోజు ప్రతి చిన్న వస్తువుని ఏది విలువైంది అనుకుంటున్నావు దాని కొరకు ప్రాకులాడి సంపాదించుకోవడానికి ఎంతో కష్టం. కానీ పరలోకాన్ని దేవుడు బంగారాన్ని పాదాల కింద పెట్టాడు. బంగారపు రోడ్లు వేసాను అని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో ఏది విలువైంది అనుకుంటున్నావు అది నీ కాలు దగ్గర పెట్టాను అని చెప్పాడు. కాబట్టి అంత గొప్ప లోకాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తానని చెప్పాడు. కాబట్టి అంత గొప్ప లోకం మీద మనిషికి మమకారం కానీ ఆశ కానీ పరలోకంలో తండ్రి అయిన దేవుడి మీద కానీ క్రీస్తు మీద కానీ తృష్ణ లేకుండా ఈ లోకమే సర్వస్వం మనం జీవించడం మనిషి జీవితం ఒక తెలివి తక్కువతనం. కాబట్టి మన జీవితాల్లో పరలోకాన్ని మనం వెతకాలని ఆశపడాలి. అక్కడ ప్రభు దగ్గర చేరుకోవాలని తృష్ణతో ఆశతో జీవించేవారి నిజమైన క్రైస్తవులని బైబిల్ చెప్తుంది. అటు రీతిలో మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు.